అమ్మ ఈరోజు సండే కదా ఏ టిఫిన్ అని అడిగితే దోశ అని చెప్పగానే మా పిల్లలు అయితే అప్సెట్ అయిపోయారండి. సరే వాళ్ళని అప్సెట్ అవ్వకుండా ఉంచడం కోసం పిజ్జా దోశ వేద్దామని ప్రిపేర్ అయిపోతున్నాను. దోశ బ్యాటర్ ఆల్రెడీ రెడీగానే ఉంది. దీనికోసం కొంచెం బటర్ తీసుకుని దాంట్లోనే మన పిజ్జాలో వేసే టాపింగ్స్ అన్నీ కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుని దాంట్లోనే మన పిజ్జా సీజనింగ్ మిక్స్ అని దొరుకుతుంది, అది కూడా వేసేసి దాన్ని మొత్తం పిజ్జా సాస్లో కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. దోశ ప్యాన్ హీట్ అవ్వగానే దాని మీద దోశ బ్యాటర్ దోశలో వేసేసి దానిపైన ఈ మిక్స్ చేసుకున్న సాస్ మొత్తం ఇలా వేసి స్ప్రెడ్ చేసి దోశలాగా స్ప్రెడ్ చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా అంతా చేసిన తర్వాత మోక్షి పిజ్జా దోశ అని చెప్పగానే మా అబ్బాయి అయితే సర్ప్రైజ్ అయ్యాడు. టేస్ట్ చూసి టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నాడు. వాడికి ఇష్టమైన స్వీట్ కార్న్ కూడా వేశాను, వాడికి ఇంకా బాగా నచ్చిందనమాట. మా హస్బెండ్ కాంప్లిమెంట్ అయితే పిజ్జా కన్నా ఈ పిజ్జా దోశ బాగుంది, ఇదే టేస్టీగా అనిపిస్తుంది దానికన్నా అని చెప్పారు. ఎందుకంటే మొన్న పిజ్జా కూడా చేశాను నేను. మా హస్బెండ్కి దానికన్నా కూడా ఇది టేస్టీగా అనిపించిందంట. అయితే మీ పిల్లలు ఎప్పుడైనా అడుగుతున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి, వాళ్ళకి వెరైటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొంచెం ఇప్పుడు మరీ బాక్సులు లంచ్ బాక్సులు అయితే మా పిల్లలు ఇంకా వెరైటీ తెచ్చుకుంటున్నారు, అది ఇది చేయమంటూ మొదలుపెట్టారు. అటువంటి పిల్లల కోసం బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని అయితే నేనైతే చెప్పగలను, అండ్ హెల్దీ అండ్